ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం. మన గిర్జిన వైద్యములో ఎన్నో చిట్కాలు చెప్పడం జరుగుతుంది ప్రజల కోసం. చాలామంది అప్పుల సమస్యలో ఇబ్బందుల్లో ఉన్నాము, ఎంత కష్టపడినా మా రుణం అనేది తీరడం లేదనే వాళ్ళు చాలామంది అనేది చాలా ఫోన్లు రావడం కూడా జరుగుతుంది. దీనికోసం ఒక సులువైన మార్గం అనేది ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. శనివారం నాడు శివాలయంకి వెళ్ళండి. శనివారం నాడు శివాలయంకి వెళ్ళి భగవంతుడికి దర్శించుకొని అక్కడుండే నవగ్రహాలు తిరిగి ఇంటికి వచ్చినాక స్థల స్నానము చేసి మీ పేరు, మీ గోత్రము అవన్నీ వివరంగా రాసి, ఎక్కడైనా మర్రి చెట్టు రాయి చెట్టు ఉన్నా కలిసి ఉన్నా పర్వాలేదు, రాయి చెట్టు వేప చెట్టు ఉన్నా కలిసి ఉన్నా పర్వాలేదు, ఈ వృక్షాలంకాడకు పోయి ఆ రాగి రేకు పైన ఆ పేరు గోత్రమ రాసి నా ఉండే అప్పులన్నీ తీరాలని ఆ దానిపైన రాసి ఒక రాగి రేక్కి 7 రంగుల దారముతో దానిని చుట్టి భూస్థాపన ఆ చెట్టు కింద పెట్టండి. పెట్టి దాని పై భాగాన తేనె డబ్బాతో తేనె తీసుకుపోయి ఆ ఎక్కడైతే మనం ఆ వస్తువు పెడతామో అక్కడ ఆ కప్పు ఓపెన్ చేసేసి మీరు వచ్చేసేయండి. వచ్చిన వెడల 1 సంవత్సరం లోపల మీకు ఎన్ని రుణాలు ఉన్నా తీరడానికి 99% అవకాశం ఉంది. మన తాళపత్ర గ్రంథాల్లో ఎవరికి చెప్పబడి ఉంది. ఇది ఎవరైనా చేసుకోండి. ఎందుకంటే ప్రతి కుటుంబం సత్యశ్యామలముగా ఉండాలని, చిన్న చిన్న విషయాలు అప్పులతో ఎన్నో కుటుంబాలు చెప్పలేక మానసిక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సలహా అనేది ఈరోజు చెప్పడం జరిగింది. ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం.